అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైట్, మరి కాంగ్రెస్ వర్షన్ ఎలా ఉంది? ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అంటే కాంగ్రెస్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. అశోక్, ఇటు బీజేపీ నేతలు ఖరాఖండిగా చెప్తున్నారు ఈ బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కాంగ్రెస్ మాట తప్పింది అని ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు ఎన్నికల సంఘం ఇటు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ కాకూడదు అంటూ వ్యాఖ్యానించారు రామచంద్రరావు. సో ఈ మొత్తం వర్షన్స్ నేపథ్యంలో కాంగ్రెస్ నుండి ఎలాంటి వర్షన్ వినిపిస్తోంది? రైట్, కాంగ్రెస్ పార్టీ ఒక నినాదంతో ముందుకెళ్లాలని భావిస్తుంది. మాటిచ్చాం నిలబెట్టుకున్నాం అనే నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి, గ్రామ స్థాయి వరకు కూడా తీసుకెళ్లాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కొద్దిసేపట్లో అటు పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది, ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా అన్ని పార్టీల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమైందని చెప్పొచ్చు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా, దానికి సంబంధించి తర్వాత ఏమవుతుందనే విషయాలు పక్కన పెడితే అటు ప్రభుత్వ పార్టీ తరపు నుంచి కింది స్థాయి వరకు కూడా అనేక మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటు జనహిత పాదయాత్ర నిర్వహించారు. జనహిత పాదయాత్ర తర్వాత 6 గంటలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఒక సపరేట్ జూమ్ మీటింగ్స్ కూడా పీసీసీ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, అలాగే మరొక వైపు మీనాక్షి నటరాజన్ కావచ్చు, రెండు వైపుల నుంచి కూడా అనేక సభలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి కూడా అటు జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులతో కూడా, ఇన్ఛార్జ్ మంత్రులతో కూడా ముందుగానే ఈ నోటిఫికేషన్ రాక ముందుగానే అనేక మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని స్థానిక సంస్థలకు సంబంధించి గెలిపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మంత్రులపైన ఉంటుందని చెప్పి కూడా ఒక రెఫరెండం, ఒక అల్టిమేటం కూడా ఇచ్చిన నేపథ్యంలో అప్పటికే ఆ మంత్రులు కింది స్థాయి నేతలతో కూడా మాట్లాడడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళు అధికారంలో లేనటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలు కావచ్చు. కాబట్టి ఈ 2 సంవత్సరాల పాటు జరిగినటువంటి పాలనకు ఒక రెఫరెండంగా ఉంటుందని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం ఈ రోజులు పనిచేసామనే దానిపైన పూర్తి స్థాయిలో కింది స్థాయి నేతలకు ఒక అవగాహన కల్పించాలి, దాని తర్వాతనే ముందుకెళ్ళాలని చెప్పి కూడా భావించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఖరితో కింది స్థాయి నాయకులు ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే పదవులకు సంబంధించి కూడా చాలా వరకు ఎదురు చూసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఎదురు చూసినటువంటి కింది స్థాయి నేతలు, ఏదైతే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి నేతలకు ఖచ్చితంగా ఒక మంచి అవకాశం దొరికిందనుగా భావిస్తుంది. సో దానికి సంబంధించి అనేక మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాలి, ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి, 2 సంవత్సరాల పాలనకు సంబంధించిన దానిపైన ఒక రెఫరెండం ఇవ్వాలని దానిపైన భావిస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైందని చెప్పొచ్చు.